నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. కరీంనగర్లో బండి సంజయ్ రైతు దీక్ష ప్రారంభం. ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. పిఠాపురంలో 4వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. కాసేపట్లో జగన్ బస్సు యాత్ర ప్రారంభం. మధ్యాహ్నం మదనపల్లిలో భారీ బహిరంగ సభ. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కసరత్తు. పెద్ది స్వప్న, రాజయ్య పేర్లు పరిశీలన. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు మృతి. తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఆలయాన్ని శుద్ధి చేసిన టీటీడీ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 2 మాజీ అదనపు డీఎస్పీల కస్టడీ ముగిసింది. విచారణ ముగియడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు తరలించారు. కాగా కోర్టు వారికి నెల 6 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 2 మాజీ అదనపు డీఎస్పీల కస్టడీ ముగిసింది. విచారణ ముగియడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు తరలించారు. కాగా కోర్టు వారికి నెల 6 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 2 మాజీ అదనపు డీఎస్పీల కస్టడీ ముగిసింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? బంజారా హిల్స్ పోలీసులు ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు మొత్తం కూడా 5 రోజుల్లో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నప్పటికీ కూడా ముందుగానే ముగించుకొని మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా వీరిద్దరి దగ్గర నుంచి సేకరించినటువంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగించారు. కాసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్లో 2 నిందితులకి సంబంధించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అనంతరం జడ్జి 6వ తారీఖు వరకు రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కీలక సమాచారాన్ని అయితే ఎవరైతే భుజంగరావు అలాగే తిరుపతనలు ఇచ్చినటువంటి కీలక సమాచారం మేరకు మరికొంతమందిని కూడా ఎస్ఐబిలో ఉన్నటువంటి ఏదైతే సర్వర్ రూమ్లో పనిచేసినటువంటి వ్యక్తులు, ఇన్స్పెక్టర్లు, అలాగే 5 చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ, అలాగే వరంగల్, సిరిసిల్ల, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ 5 చోట్ల కూడా సర్వర్ రూమ్లోనే ఏర్పాటు చేసుకొని ఎస్ఐబిలో ఉన్నటువంటి వింగ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ని, కానిస్టేబుల్ని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఈరోజు మరో పరిణామం
కూడా చోటు చేసుకోబోతోంది. ఓఎస్డీ రాధాకిషన్ రావుకి సంబంధించి కస్టడీకి సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీకి సంబంధించి 10 రోజులకు కస్టడీ కోరుతూ అయితే పిటిషన్ దాఖలు చేయబోతుంది. ఏదైతే గుడ్ ఫ్రైడే సందర్భంగా 3 రోజుల పాటు సెలవు ఉన్న నేపథ్యంలో సోమవారం బిజీ షెడ్యూల్ కోర్టుకి సంబంధించినటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు కూడా ఈరోజు ఉండవు అన్న కోణంలో నిన్న సమాచారం ఇచ్చారు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. మరోవైపు చూసుకున్నట్టయితే ఓఎస్డీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నాయి. ఎవరైతే బీఆర్ఎస్ సుప్రీం ఎవరైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ ఇతరులు ఎవరైతే ఉన్నారో వారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామన్న స్టేట్మెంట్ కూడా అతను ఇచ్చాడు. కాబట్టి అలాగే ఈ కేసుకి సంబంధించి మునుగోడు ఎలక్షన్, దుబ్బాక ఎలక్షన్, అలాగే ప్రతి ఒక్క ఎలక్షన్కి ఉప ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నగదును కూడా టాస్క్ ఫోర్స్ వాహనంలోనే తరలించాము అన్న కోణంలో కూడా అతను పేర్కొనడం జరిగింది. మొత్తం అప్పుడు మునుగోడు అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో, అలాగే దుబ్బాక సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు, వీరికి సంబంధించినటువంటి బంధువులలో కూడా సోదాలు చేసి కోట్ల రూపాయల దాకా కూడా సీజ్ చేశాము. ఆ సీజ్ చేసిన నగదు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకే మొత్తం కూడా పంచాము అన్న కోణంలో కూడా అతను పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్, ఈ కేసుకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించినటువంటి మెమోని నాంపల్లి కోర్టులో నమోదు చేయబోతున్నారు. ఈ మెమోకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ యాక్ట్ వర్తిస్తుందా లేదా అన్న కోణంలో సుదీర్ఘంగా ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. నాంపల్లి కోర్టులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు తరపునటువంటి పీపీ వాదించబోతున్నారు. అలాగే నిందితుల తరపు నుంచి కూడా మరికొంతమంది న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాదించబోతున్నారు. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది మహబూబ్ నగర్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క మంత్రి 2018 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి సంబంధించి మొత్తం కూడా కీలక సూత్రధారిగా ఉంది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు వేగవంతంగా చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయాలి. ఈ కేసుకి సంబంధించినటువంటి ఎంత స్థాయి వ్యక్తి ఉన్నా సరే వారిని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే అతను కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా నిన్న కేకే దగ్గర నుంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుకి సంబంధించి డీజీపీ నిన్న కమిషనర్ కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ రోజు చికోటి ప్రవీణ్ కూడా డీజీపీ ఆఫీస్కి వచ్చి ఫోన్ ట్యాపింగ్ తందు కూడా జరిగిందన్న నేపథ్యంలో అతను కూడా లేఖ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు నిందితుల్ని 5 రోజుల కస్టడీ ఇంకా పూర్తి కాకముందే ముగించి వెంటనే వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత నాంపల్లి కోర్టుకి తరలిస్తున్నారు. 6వ తేదీ వరకు కూడా వీరికి రిమాండ్ ఇచ్చారు. కాబట్టి మరో వ్యక్తి ఓఎస్డీ రాధాకిషన్ రావుని ఈరోజు 10 రోజుల కస్టడీలో భాగంగా నాంపల్లి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, వారం రోజులు ఇస్తుందా లేకపోతే 10 రోజులు ఇస్తుందా కస్టడీకి సంబంధించి మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు ఈ కేసుకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే కానీ కేసుకు సంబంధించినటువంటి బడాబాబులు రాజకీయ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే పంజాగుట్ట పోలీసులు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉన్నది. రేపు జరగబోయేటటువంటి పరిణామాలు, ఈ రోజు మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి వ్యాపారవేత్తల వరకు హవాలా రూపంలో వీళ్ళు ఎలా నగదును తరలించారన్న కోణంలో, అలాగే ఎన్నికలు ఏదైతే ఉప ఎన్నికల దగ్గర నుంచి అలాగే గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎలా వీళ్ళు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో నగదును తరలించారు, అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కోర్టులో వాదించే అవకాశం ఉంటుంది. తదనంతరం వీరందరినీ కూడా ఏదైతే రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు ఈ కేసుకి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకుంటుంది. ఇవి 3 అంశాలు కూడా ఈరోజు కీలకంగా మారనున్నాయి. సోని సుషా, మనం చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిని ఏ జైలుకు తరలించున్నారు. అలాగే మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. ఎన్ని గంటలకు నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది ఈరోజు? ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా సోని వీళ్ళని చెంచల్గూడ జైలుకి అయితే తరలించే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇందులో చాలామంది కూడా ప్రొఫెషనల్సే ఉన్నారు. కాబట్టి ఏదైతే ఉన్నత స్థాయి అధికారులు మాజీ ఓఎస్డీల దగ్గర నుంచి అలాగే రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాబట్టి ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి అంటే మరోవైపు రాధాకిషన్ రావు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు
డీసీపీగా ఉన్న టైంలో ప్రతి ఒక్క శాఖను కూడా ఏదైతే ఇన్స్పెక్టర్ స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థాయి వ్యక్తుల్ని కూడా సర్వర్ రూమ్ల దగ్గర నుంచి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే తరలించే వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇతను వాడుకున్నాడు. అలాగే అతని మిత్రుడు కూడా ఉన్నాడు దయానంద రెడ్డి. ఇందులో ఇతని చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి దయానంద రెడ్డి కూడా బెదిరించి మరి సర్వర్ రూమ్లో నగదుకు ఏదైతే ఎన్నికల సమయంలో నగదు తరలింపుకు సంబంధించి ఇతను కూడా కీలకంగా వ్యవహరించాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి ఈ రోజు చూసుకున్నట్టయితే వేణుగోపాలరావు, ఇతను కూడా కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఇతను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి సంబంధించి కావచ్చు, అలాగే నగదు ఎన్నికల సమయంలో నగదు తరలింపుకు సంబంధించి కావచ్చు చాలా కీలక రోల్ ప్లే చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నగదు లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ట్యాపింగ్ కి సంబంధించి వ్యాపారవేత్తల దగ్గర నుంచి వీళ్ళు ఎంతవరకు లబ్ధి పొందారు, అలాగే మాజీ ఓఎస్డీని కస్టడీలోకి తీసుకున్నట్టయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అతను రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు పేర్కొన్నారు. కాబట్టి మరోవైపు ఇతని కస్టడీలోకి తీసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఈ హైదరాబాద్ వ్యాప్తంగా రాచకొండలో, అలాగే రాచకొండకి సంబంధించి భుజంగరావుని, హైదరాబాద్కి సంబంధించి తిరుపతి అన్నని ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని సర్వర్ రూమ్లలో ఏర్పాటు చేసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. కాబట్టి ఈ కేసుకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రాధాకిషన్ రావు ఏదైతే ఎస్ఐబి ఏదైతే ఒక నగరానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐబి ఎంత స్ట్రాంగెస్ట్ వింగో అంతే హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉండేటటువంటి వింగు ఈ టాస్క్ ఫోర్స్. ఈ రెండు కూడా కీలకంగా ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్లు. ఈ డిపార్ట్మెంట్ కేవలం ఉన్నత స్థాయి ఏదైతే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులకే చేరవేస్తారు, లేదా రాజకీయంగా సీఎం క్యాడర్ దగ్గర నుంచి ఏదైతే ఆ క్యాడర్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులకే వీరు గోప్యంగా సమాచారాన్ని చేరవేస్తారు. అలాంటి వింగ్స్ రెండింటిని కూడా వీళ్ళు మిస్యూజ్ చేశారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎస్ఐబి, ఓఎస్డి ఈ రెండు రైట్. థ్యాంక్ యూ ఉషా. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. నిరాధారమైన మత్లేని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపిస్తామని ట్వీట్ చేశారు. పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో స్వాతంత్రాలకు కానీ, భావ స్వేచ్ఛకు కానీ, ప్రజాస్వామిక హక్కులకు కానీ, పౌర హక్కులకు కానీ ఆటంకం కల్పిస్తూ ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఇక రాజకీయ ప్రత్యర్థులనే కాదు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మేము మా యొక్క శక్తియుక్తులను పన్నిన మాపైనే ఒక అన్నదమ్ములా మెలిగినాం, ఒక కుటుంబ సభ్యుల్లా వాళ్ళతో కలిసి తిరిగినాం. ఇవాళ చివరికి వస్తే మా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసే ఇంకా దుస్థితికి వాళ్ళు దిగజారిందంటే వాళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడతనాన్ని ఇవాళ భావస్వేచ్ఛ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారికి మాట్లాడారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం, అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు.
అయా బట్టి గారు మాటలు కట్టి పెట్టండి. మీరు ఇలా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వండి. వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి. ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది. రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మీరు నాణ్యమైన కరెంటును 24 గంటల కరెంటును వెంటనే అందించండి. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి గారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎండిపోయిన పంటలకు కానీ, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా. ఇవాళ రైతులు ముఖ్యమంత్రి గారు బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు బోగస్ మాటలు కట్టిపెట్టండి. తక్షణమే వడ్లకు, మక్కలకు 500 రూపాయల బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయినా ఈ ప్రభుత్వానికి, మంత్రులకు 100 రోజుల్లో మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీరు ఏమని విమర్శిస్తారు? 100 రోజుల్లో మీరు రుణమాఫీ చేస్తామని, బోనస్ ఇస్తామని, రైతు బంధు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని, బాండు పేపర్లు బంచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఇవాళ రైతుల్ని మోసపుచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మాట్లాడండి. ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, ఆర్థిక మంత్రి వస్తారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను చర్చకు వస్తా. మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా అమలు చేసిండ్రా? నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి. మీ హామీలు, మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మా ప్రభుత్వం ఉండగా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సహకారం. ఇప్పుడు ఈ మాత్రం కదలిక వచ్చి ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉంది. తెలంగాణ నుంచి 17 స్థానాల్లో ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇక 4 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉండగా మరో స్థానానికి అభ్యర్థులను ప్రకటిస్తూ మరో లిస్ట్ రిలీజ్ చేసింది. వరంగల్ నుంచి కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించింది హైకమాండ్. ఇంకా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కీలక స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో అధికార పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. కరీంనగర్ అభ్యర్థిగా తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రవీణ్ రెడ్డి, రాజేంద్రరావు మధ్య పోటీ నెలకొంది. మరోవైపు ఖమ్మం స్థానానికి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. పొంగులటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని ఖమ్మం సీట్లో కూర్చోబెట్టాలని తపన పడుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సీట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన తనయుడు తుమ్మల యుగంధర్ను ఇక్కడ పోటీకి పెట్టాలనేది ఆయన ఆలోచన. బీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలైంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ విశాల్. రైట్ సోని, ఎన్నికల షెడ్యూల్ విడుదలై 2 వారాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తమ లోక్సభ అభ్యర్థులను ప్రకటించడంలో ఇంకా ముందు వెనుక ఆలోచిస్తూ ఉంది. ఇప్పటి వరకు కేవలం అంటే మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు కేవలం 14 లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఈ 14 లోక్సభ స్థానాల అభ్యర్థులు కూడా విడతల వాడిగా ప్రకటించుకొచ్చింది. ఇక గత 2 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో అంటే మొత్తం మిగిలిన 8 అభ్యర్థులను కూడా ప్రకటిస్తుందని ఆశించిన తరుణంలో కేవలం 4 స్థానాలను మాత్రమే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆ తర్వాత నిన్న
నిన్న రాత్రి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యని అక్కడి నుంచి పోటీలో నిలబెట్టింది. అంటే ఇంకా మొత్తం మిగిలిన మూడు స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఒకటి ఖమ్మం, మరొకటి కరీంనగర్, ఒకటి హైదరాబాదు. అయితే ఖమ్మం, కరీంనగర్లో లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకే కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు గత కొన్ని రోజులుగా చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ 2 స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ అనేది రాలేదు. ముఖ్యంగా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికే దాదాపు ఆ సీటుని కేటాయిస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం అందుకుంది. కానీ అదే సీటుని డిప్యూటీ మినిస్టర్ బట్టి విక్రమార్క సతీమణి కూడా అక్కడి నుంచి తనకే టికెట్ ఇవ్వాలని కూడా బట్టి విక్రమార్క పట్టుబడుతున్నట్టు కూడా మనకి ఆ టికెట్ని హోల్డ్ ఉంచడం ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ ఖమ్మం నుంచి మరికొంతమంది నేతలు కూడా తమకే ఆ టికెట్ని కేటాయించాలని అటు పార్టీ వర్గాలని పార్టీ అధిష్టానంలో కోరినట్టు తెలుస్తుంది. దీంతో ఖమ్మం ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెండింగ్లో ఉంచింది. దీంతోపాటు కరీంనగర్ సంబంధించి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికే ఆ కరీంనగర్ టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ అక్కడి నుంచి బరిలోకి నిలుస్తున్నాడు. దీంతో అక్కడ ఆ బండి సంజయ్ బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి ధీటుగా ఒక నాయకుడిని అక్కడ నిలబెట్టాలన్న ఆలోచనతో అక్కడ తీన్మార్ మల్లన్నను కూడా అక్కడ నిలబెడితే ఎలా ఉంటుందని కూడా ఏఐసీసీ ఆలోచిస్తుంది. అయితే ఒక విధంగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డియా లేదా తీన్మార్ మల్లన్న లేదా ఇంకొక సరైన నాయకుడి కోసం ఒక వేటలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక హైదరాబాద్ విషయానికి ఇప్పటికే బీజేపీ అటు ఏఐసీసీ బీఆర్ఎస్ కూడా ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ హైదరాబాద్కి మాత్రం ఎంపీ అభ్యర్థిని ఇంకా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఒక అడ్వకేట్ షెహనాజ్ తుసుమ్ అనే ఒక నాయకుడిని అడ్వకేట్ని అదేవిధంగా సమీరుల్లా ఖాన్ అనే మరొక నాయకుడిని కూడా ఈ 2 పేర్లను పరిశీలిస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలై 2 వారాలు గడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే అటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అటు వాళ్ళ వ్యూహాలు అదేవిధంగా ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించిన దగ్గరనే అయిపోయింది. మరో 3 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 6 లేదా 7న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు జనజాతర అన్న పేరుతో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంది. ఆ సభకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా రాబోతున్నారు. ఆ సభ కంటే ముందే మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం దాదాపు 99% వరకు కూడా 3 స్థానాలకు అభ్యర్థులని ఈ సభ కంటే ముందే ప్రకటించేసి ఇతర నాయకులని అటు ఖమ్మం నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నాయకులని అదేవిధంగా గెలుపొందిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆ సభ వేదికగా ఆ రోజు అంటే అధినాయకుల సమక్షంలో అటు రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే జాతీయ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో ఆ రోజు జాయిన్ చేసుకొని అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించేందుకు సిద్ధమవుతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా నాయకులు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు అవుతున్నారు. ఈరోజు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరితోటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నివాసంలో అక్కడ సమీక్ష జరుపుతున్నారు. అయితే మొత్తానికి షెడ్యూల్ విడుదలై 2 వారాలు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించడంలో కొంత ముందు వెనుక ఆలోచిస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ కేవలం 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మంలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ అభ్యర్థులను ప్రకటించడంలో కొంత అంటే ఒకవేళ ఖమ్మం సీటు కనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి ప్రసాద్ రెడ్డి కనుక ఇస్తే మరో ఆ టికెట్ను ఆశించిన నాయకులను బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ అవ్వలేకపోతుంది అనేది మన ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి కూడా ఒక బండి సంజయ్ లాంటి నాయకుడికి ధీటుగా ఒక నాయకుడిని బరిలో దింపాలి కాబట్టి అక్కడ కూడా ఒక బలమైన నాయకుడి కోసం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ అటు
Right. 2 రోజుల క్రితం జరిగిన ఏఐసీసీ సమావేశంలో అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా పాల్గొన్నప్పటికీ ఈ సీట్లకు సంబంధించి మాత్రం ఇప్పటివరకైతే ఒక లెక్క అనేది, ఒక క్లారిటీ అనేది ఇప్పటివరకు రాలేకపోయింది. అయితే వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధిష్టానం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తోంది. ఎందుకంటే వీలైన అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే సమీక్షలు, వ్యూహాలు, ప్రచారాలు అని ఇవన్నిటి కూడా జోరందుకుంటాయి. కాబట్టి ఈ తుక్కుగూడ సభకి ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ విశాల్. That's a KV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.